ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, నా సమస్య గురించి 25 ఏళ్లుగా నీకు చెప్పి చెప్పి అలసిపోయాను. నా సమస్యని తీర్చకపోయినా పర్వాలేదు. నా గురించి నా కూతురు సమస్యల్లో పడకుండా చూసుకునే బాధ్యత నువ్వే తీసుకోవాలమ్మా. నా తల్లిదండ్రులుగా వాళ్ళు ఖచ్చితంగా నా గురించే మొక్కుకునుంటారు. కానీ నేను మాత్రం వాళ్ళిద్దరూ కలవాలనే మొక్కుకుంటున్నాను తల్లి. ఆ రాఘవ ఎక్కడున్నాడో తెలిస్తే చాలు తల్లి. ఆ రాఘవ ఆచూకీ నువ్వే తెలియజేయాలి తల్లి. టిఫిన్ తీసుకొస్తానని వెళ్ళిన మల్లిగాడు ఇంకా రాలేదేంటి? అన్నా రే, ఆకలి దంచేస్తుందిరా. నువ్వేంట్రా ఇంకా రాలేదు? అన్నా వచ్చేస్తున్నా అన్నా, 10 నిమిషాల్లో నీ ముందుంటా. తొందర్రా. అమ్మా, నా ప్లాన్ని సక్సెస్ చేయ చాలు. వచ్చే ఏడాదికి నేను దీపక్ ఇద్దరం బోనాలు సమర్పిస్తాం. అమ్మా, మీరు ప్రదక్షిణాలు చేసుకుని తర్వాత బోనాలు చేసుకుని రండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు ప్రసాదాలు స్వీకరిద్దురు గాని. పదండమ్మా. వీడు మా నాన్నని బంధించిన గ్యాంగ్లో ఒకడు. వీడిని ఫాలో అయితే మా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు. రే దీపక్, వాళ్ళ పనిలో వాళ్ళున్నారు, మన పనిలో మనం ఉందాం. పద. రే దీపక్, ఎవరు లేరు, తొందరగా కానివ్వు. సరే. ఒరేయ్, ఇందులో
ఎందుకేస్తున్నావురా? ఒక్క దానిలోనే కాదు మమ్మీ, అన్నిట్లోనూ వేస్తాను. ఎందుకురా? ఇక్కడ 4 పొయ్యిలు ఉన్నాయి మమ్మీ. ఒక్క దాంట్లోనే కలుపుదాం అనుకుంటే ఎవరు ఏ పొయ్యి వెలిగిస్తారో తెలియదు కదా. అప్పుడు అత్తయ్య నువ్వు ఈ పొయ్యి వెలిగించు, మందారం నువ్వు ఈ పొయ్యి వెలిగించు అని చెప్తే అడ్డంగా దొరికిపోతాం కదా. అందుకే అన్నిట్లోనూ వేసేస్తున్నా. ఈ దెబ్బతో నలుగురికి ఒకేసారి పిండం పెట్టచ్చు మమ్మీ. అబ్బా సూపర్ రా, తొందరగా కాని కానివ్వు. రే దీపక్, మీ చిన్న మావయ్యరా? మీ చిన్నమావి చూసుంటే మనం దొరికిపోయేవాళ్ళురా. జస్ట్ మిస్. మనం ఒకవేళ దొరికిపోయినట్టయితే చిన్నమావయ్యని కూడా లేపేసి ఉండేవాణ్ణి. రే, అందరినీ లేపేసుకుంటూ పోతే మనం జైల్లో బతకాల్సి వస్తుంది గాని మీ మావయ్య ఆస్తలు అనుభవిస్తాంరా. నువ్వు నీ చావు తెలియదేట్లు. సరే తొందరగా వెలిగించు కానీ. ఒరే వాళ్ళు వచ్చేసారు. పద 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 పద. నాన్న నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు బంటి? ఇవ్వు నాన్న. సరేనమ్మా, టైం అవుతుంది, త్వరగా వెలిగించండి. అత్తయ్య ఏంటి ఇంత హడావిడి చేస్తుంది? ఏదో ఉంది.